హలో గాయ్స్, ఐ మహా. కాకినాడలో బీచ్ వ్యూ పాయింట్స్ చాలానే ఉన్నాయి. ఉప్పడి వెళ్లే దారిలో ఉండే ఈ బ్రిడ్జ్ వ్యూ పాయింట్ ఒకటి. సముద్రం అలలు పెద్దగా వచ్చేటప్పుడు ఈ బ్రిడ్జ్ కిందకి పోలేము. ఫోటోషూట్లకి ఇది మంచి వ్యూ పాయింట్. ఇక్కడ నిలబడదామంటే అలలు వస్తూనే ఉన్నాయి. ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఫోటోషూట్లు అయితే ఇక్కడ డైలీ జరుగుతూనే ఉంటాయి. ఉప్పెన మూవీ షూటింగ్స్ అన్నీ కూడా ఈ కాకినాడ బీచ్లోనే. కాకినాడ నుంచి 85 కిలోమీటర్లు వెళ్తే అద్దర్పేట బీచ్ ఉంటుంది. ఈ బీచ్కి వెళ్ళడానికి అన్నవరం నుంచి దగ్గరగా ఉంటుంది. అసలు విషయం ఏంటంటే ఇది అద్దర్పేట బీచ్ కాదు, దీని పక్కన అద్దర్పేట ఉంటుంది. ఇది రత్నయ్యపేట బీచ్. ఈ బీచ్ చాలా డేంజరస్ స్పాట్. చాలా మంది మేము వెళ్ళాం కదా బాగానే ఉన్నాం అని అనుకుంటారు, కానీ ఇక్కడ ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఈ బీచ్ ని ఇప్పుడు బ్లాక్ చేశారు. నేను కొన్ని సంవత్సరాల క్రితం వెళ్ళాను కాబట్టి మళ్ళీ చూడడానికి వెళ్ళాను, కానీ ఇక్కడ సెక్యూరిటీ ఎవరు లేరు. షూట్ చేసుకుని వచ్చిన తర్వాత విషయం నాకు తెలిసింది. ఈ బ్రిడ్జికి చివర ఒక పిల్లర్ ఉంటుంది, దాని మీదే ఈ బ్రిడ్జ్ కట్టడం అంతా జరిగింది. అది గనక పడిపోయిందంటే బ్రిడ్జ్ మొత్తం కూలిపోద్ది. ఒకప్పుడు ఈ బీచ్ అంతా కూడా ఫోటోషూట్ల కోసం వచ్చిన జనాలతో నిండిపోయేది. ఇప్పుడు ఇక్కడ ఒక్క మనిషి కూడా లేరు. బ్రిడ్జ్ పైనకి వెళ్లకుండా గోడ కట్టేశారు. బీచ్ వ్యూ పాయింట్ ఎంత బాగున్నా ప్రాణాలు పోయే అవకాశాలు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళకపోవడమే మంచిది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.